నమస్తే, వెల్కమ్ టు 10 AM న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తెలుగు రాష్ట్రాలపై చలిపులి పంజా, ఈదురుగాలులకు 34 మంది దుర్మరణం. తెలంగాణలో మరింత పెరగనున్న చలి, సాధారణం కంటే 6 డిగ్రీలు పడిపోయిన ఉష్ణోగ్రతలు. కోలుకోలేని దెబ్బ కొట్టిన పెతాయ్, పంట నీట మునిగిన కుదేలైన రైతన్న. ముందు జాగ్రత్తతో నష్ట తీవ్రతను తగ్గించాం, తుఫాను బాధితుల్ని ఆదుకుంటామన్న బాబు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి, 22 నుంచి కేటీఆర్ విస్తృత స్థాయి సమావేశం. నేడు మడకశిర ఎమ్మెల్యేగా తిప్పేస్వామి ప్రమాణం, సుప్రీం అనర్హత వేటు తీర్పుతో వైసీపీ నేతకు ఊరట. ప్రజలు ఇబ్బందులు పడుతుంటే విహారయాత్రల, చంద్రబాబుపై విజయసాయిరెడ్డి ఆగ్రహం. యుఎస్లో పవన్ అద్భుతమైన ప్రసంగం, బాబాయ్ గ్రేట్ లీడర్ అన్న రామ్ చరణ్. మెట్రో, ఆర్టీసీ, ఎంఎంటీఎస్లకు ఒకే ట్రాన్స్పోర్ట్ విధానం, జనవరి నుంచి జంట నగరవాసులకు కొత్త కార్డు. సూరి కేసులో భానుకి జీవిత ఖైదు, ఉరి తీయాల్సిందేనన్న బాధిత కుటుంబం. హైదరాబాద్ను వణికిస్తున్న స్వైన్ ఫ్లూ, గాంధీ ఆసుపత్రిలో ఒకరు మృతి, ఇద్దరికి చికిత్స. పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి, గ్రామాల వారీగా సిద్ధమవుతున్న సామాగ్రి. చింతమనేని వ్యవహారంలో టోల్ గేట్ సిబ్బందిపై కేసు, సాయంత్రంలోగా వివరణ ఇవ్వాలన్న మంగళగిరి పోలీసులు. రాఫెల్పై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం, రాహుల్ క్షమాపణ చెప్పాలన్న కిషన్ రెడ్డి. ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇచ్చేది లేదు, హోదాపై మరోసారి తేల్చి చెప్పిన కేంద్రం. ఎల్లుండి హైదరాబాద్కు రాష్ట్రపతి, శీతాకాల విడిది కోసం నగరానికి కోవింద్. రుణమాఫీ చేసేంత వరకు మోదీని నిద్రపోనివ్వను, ప్రతిపక్షాలన్నీ ఏకమై సాధిస్తామన్న రాహుల్. అయ్యప్పను దర్శించుకున్న ట్రాన్స్జెండర్లు, చంపేస్తామంటూ సోషల్ మీడియాలో బెదిరింపులు. కాశ్మీర్లో దిగజారుతున్న పరిస్థితులు, వరుస ఆందోళనతో లోయలో కల్లోలం. కామారెడ్డి జిల్లాలో కేంద్ర బృందం పర్యటన, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరుపై పరిశీలన. లోక్సభలో మహిళలకు 50% రిజర్వేషన్ కావాలి, నేషనల్ విమెన్స్ పార్టీ లోగో ఆవిష్కరణ అంచనా శ్వేతా శెట్టి. రుణమాఫీ చేసేంత వరకు మోదీని నిద్రపోనివ్వను, ప్రతిపక్షాలన్నీ ఏకమై సాధిస్తామన్న రాహుల్. నేడు నింగిలోకి జిఎస్ఎల్వి F11, మరో ప్రయోగానికి ఇస్రో రెడీ. ఆస్ట్రేలియా న్యూ సౌత్ వేల్స్లో పడవ బోల్తా, 3 తెలంగాణ వాసులు మృతి. ఉన్నద్ఘాత్కు 8.5, విహారికి 2. ఐపీఎల్ వేలంలో కోట్లు పలికిన యంగ్స్టర్స్.
For more updates, please subscribe 99 TV Telugu.